హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా కమ్మగా ఉండే, చాలా టేస్ట్గా ఉండే జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా కమ్మగా, చాలా స్వీట్గా, చాలా బాగుంటుంది. తప్పకుండా జున్ను పాలు దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. జున్ను అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. తప్పకుండా జున్ను పాలు దొరికినప్పుడు నేను చెప్పినట్టు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా. చూపిస్తున్నాను కదా, ఇవి జున్ను పాలు. రెండో రోజు జున్ను పాలు అనమాట. 200 ml జున్ను పాలు తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి 2 ప్యాకెట్లు పాలు వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ పాలు వేసుకుంటున్నాను. 200 ml జున్ను పాలకి నాకు 2 ప్యాకెట్ల మిల్క్ పట్టింది. అంటే 1 లీటర్ పాలు పట్టాయి. నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీరు స్వీట్ని తినేదాన్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నాకైతే 1 కప్పు సరిపోయింది. బెల్లం మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. మొత్తం అందులో పాలల్లో మెల్ట్ అయిపోవాలి బెల్లం మొత్తము. చూసారు కదా, బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది కదా. అసలు పాలల్లో బెల్లం అనేది ఉండకోకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాము. నేను ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. మనం జున్ను ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి జున్ను పాలని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంటే వడకట్టుకుంటూ చేసుకుంటే అందులో ఏదైనా డస్ట్ అనేది ఉంటే మనకి రాకోకుండా ఉంటుంది. చూసారు కదా, అందులో డస్ట్ అనేది ఉంటుంది. సో ఇలా రాకోకుండా ఉంటుంది. నేను అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మనం తింటున్నప్పుడు మిరియాలు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మిరియాలు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకున్న తర్వాత నేను 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి ఇందాక మనం జున్ను పాలు పోసుకున్న గిన్నెని కూడా పెట్టుకొని పైన కరెక్ట్గా సరిపోయే మూతను కూడా పెట్టుకొని జున్ను పాల పైన కూడా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టుకొని మనం స్టీమ్ చేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టీమ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము, జున్ను రెడీ అయిందా లేదో చూద్దాము. మనకి జున్ను ప్రిపేర్ అయిందో లేదో ఎలా చూడాలంటే నైఫ్ తీసుకొని ఇలా పెట్టి చూస్తే మనకి జున్ను అనేది అతుక్కోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. జున్ను రెడీ అవ్వడానికి సుమారు నాకు 20 నిమిషాలు టైం పట్టింది. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఇది తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. చల్లారింది కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాను. చూసారు కదా, మన జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, టెక్స్చర్ అంతా చాలా బాగా వచ్చింది. చాలా గట్టిగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ జున్ను రెడీ అయిపోయింది. తప్పకుండా జున్ను పాలు దొరికినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కానీ మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ జున్ను అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.